రోజుల పాటు వర్షాలు దంచుకొట్టబోతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ రోజు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. ఇదే అంశంపై వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి అంచుమా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి వరకు ఎండల తీవ్రత చూసాము. ఈ రోజు ఉదయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మళ్ళీ అక్కడక్కడ చిరుజల్లులు, తేలికపాటి వర్షం కూడా కురుస్తోంది. అయితే మళ్ళీ పరిస్థితులు మారడానికి గల కారణాలు ఏంటి, రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, గత కొన్ని రోజులుగా చూస్తే ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి మళ్ళీ వాతావరణం చల్లబడి అక్కడక్కడ తేలికపాటి వర్షం కూడా చూస్తున్నాము. అయితే ఏం జరుగుతుంది అంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ ఆగస్టు 13న మనకి అల్పపీడనం వల్ల మనకి సుమారు వారం రోజులు మనకి వాతావరణం అంతా కూడా చేంజ్ అవ్వడం, భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ కూడా అత్యంత భారీ వర్షాలు కూడా మనం చూసాము. సో తర్వాత మనకి చూసుకున్నట్లయితే పొడిబారిన వాతావరణంతో పాటు కొంచెం ఒక విధంగా చూసుకున్నట్లయితే ఒక బ్రేక్ లాంటిది మనకి కనిపించినప్పటికీ కూడా ప్రస్తుతం ఈరోజు ఉదయం 8:30 గంటలకు వాయువ్య బంగాళాఖాతంలో కనుక చూసుకున్నట్లయితే ఒక అల్పపీడనం అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది వాయువ్య దిశలో కదులుతూ ఇటు ఒడిశా తీరం వైపు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రానున్న 3 రోజులు అనగా ఈ రోజు 26 నుంచి 28వ తారీఖు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. ఈ రోజు కూడా సుమారు 13 జిల్లాలకు భారీ వర్షాలు, అలాగే 2 జిల్లాలకు అతి భారీ వర్షాలు కూడా సూచించడం అనేది జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలలో మనకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ యొక్క 2 జిల్లాలకు కూడా అతి భారీ వర్షాలు సూచన అనేది కనిపిస్తుంది. మిగిలిన ఇటు కొమరం భీం నుంచి చూసుకున్నట్లయితే మంచిర్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, ఇంకా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జన్గాన్, ఇంకా చూసుకున్నట్ల భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ ఈ యొక్క జిల్లాలకు భారీ వర్షాలు, మిగిలిన జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు కూడా సుమారు 5 జిల్లాలకు ఈ యొక్క యెల్లో హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు తూర్పు తెలంగాణ జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలకు కూడా ఈ రేపు భారీ వర్ష సూచన అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ 3 రోజుల పాటే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత మళ్ళీ మనకి బ్రేక్ అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ 3 రోజులు కూడా కొంచెం తీవ్రతతో కూడినటువంటి వాతావరణం అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఈ యొక్క వర్ష తీవ్రత అనేది అధికంగా ఉండి తర్వాత మిగిలిన జిల్లాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక మనం నైరుతి ఋతుపవనాల సీజన్లో ఉన్నాం కాబట్టి మధ్య మధ్యలో కూడా మనకి వర్షాలు వచ్చినప్పటికీ కూడా ఇంత ఇంటెన్సిటీతో మనకి తీవ్రతతో మనకి వర్షపాతం అనేది నమోదవదని చెప్పవచ్చు. సో ప్రస్తుతం చూస్తే ఈదురుగాలుల ప్రభావం అనేది ఏ విధంగా ఉంది అని చెప్పుకోవచ్చు? ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈదురుగాలు అనేవి రాష్ట్రం అంతటా కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గంటకు వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటు గత 2-3 రోజులుగా చూసుకున్నట్లయితే ఉష్ణ తీవ్రత కూడా ఈవెన్ సిటీలోనే మనకి 31 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఈవెన్ భద్రాద్రిలో కనుక చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం ఇటువైపు కనుక చూసుకున్నట్లయితే మనకి 34 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. కాబట్టి ఇటు ఈదురుగాల ప్రభావంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతం చూస్తే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అక్కడక్కడ తేలికపాటి వర్షాలను కూడా చూస్తున్నాము. అయితే ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు మరియు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 2 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఇటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేశారు. ఇక మిగతా జిల్లాలకి కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ ని, అదేవిధంగా కొన్ని జిల్లాలకి గ్రీన్ అలర్ట్స్ ని కూడా జారీ చేశారు. అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ఇటు ఎల్లో అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్స్ ని జారీ చేయడం జరిగింది. మిగతా అన్ని జిల్లాలకి కూడా గ్రీన్ అలర్ట్స్ ని, అంటే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కలర్ వార్నింగ్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది అని అధికారులు అయితే తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజుతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.